ఒక పక్క లోకాన్ని కట్టిక చీకటి కమ్ముతుంది, భూమిని చీకటి కమ్ముతుంది, జనములను కట్టిక చీకటి కమ్ముతుంది. నా కళ్ళ ముందు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నా కళ్ళ ముందు దారుణాలు జరుగుతున్నాయి, నా కళ్ళ ముందు కుటుంబాలే పతనమైపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ నేను బ్రతకాలా ప్రభు? నీకోసం ఫలించకుండా నాకొద్దు ప్రభు. నిష్ఫలమైన జీవితం నాకొద్దు ప్రభు. పనికిరాని జీవితం నాకొద్దు ప్రభు. యజమానుడా, నీ చేతి సాధనంగా, నీ చేతి ఆయుధంగా, నీ నోటి బోరగా వాడబడినప్పుడు ఈ జీవితం నాకెందుకు ప్రభు? నన్ను తీసుకోనన్నా తీసుకో, నన్ను అభిషేకించి వాడుకోనన్నా వాడుకో. ఏ అవలక్షణాలున్నాయి అవన్నీ తొలగించు తండ్రి. నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు తండ్రి. నాకు నేర్పు తండ్రి. నేను మొద్దు దాన్ని అవసరమైతే ఒక దెబ్బ కొట్టు తండ్రి. నన్ను సరిచేయి తండ్రి. నేను పిచ్చిదాని తండ్రి, నన్ను కొట్టు తండ్రి, నన్ను కొట్టు తండ్రి, నన్ను సరిదిద్దు తండ్రి. కానీ నన్ను వాడుకో తండ్రి, నన్ను వాడుకో తండ్రి. ఆత్మీయతలో దిగజారిపోతూ భక్తి జీవితం మొద్దుబారిపోతున్న స్థితిలో మేమున్నాం. అట్లా కావద్దు ప్రభా. లోకము నన్ను గెలవద్దు, లోకాశలు నన్ను గెలవద్దు, నేత్రాశ గెలవద్దు, శరీరాశ గెలవద్దు, జీవపుటంబం గెలవద్దు. దేవా, నన్ను నువ్వు గెలవాలి, నన్ను నువ్వు గెలవాలి, నన్ను నువ్వు గెలవాలి.